హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మాది ఈరోజు సండే. ఓన్లీ మార్నింగ్ రొటీన్ అయితే మీకు చూపిస్తాను. చూడండి, రిక్కీ అయితే అందరికంటే ఎర్లీగానే లేస్తాడు. ఆ ఎర్లీగా లేవడం వల్ల నేను కూడా ఎర్లీగానే లేవాల్సి వస్తుంది. సండే కదా, కొంచెం లేట్గా పడుకోవాలనిపిస్తుంది. సో ఇంకా అక్కి అయితే లేవలేదు. తనకు కూడా లేవాలని ఉంది, బట్ స్కూల్ ఉందేమో అని యాక్షన్తో అలానే పడుకొని ఉంది. రిక్కీ లేపుతాడు ఇప్పుడు అక్కిని. అందరికీ హాయ్ చెప్తున్నాడు రిక్కీ. అందరూ కూడా హాయ్ చెప్పండి కామెంట్ బాక్స్లో. హాయ్ కదా రిక్కీ. ఎందుకు లేచిందో తొందరగా? మీ ఫ్రెండ్స్ని చూడడానికా, మీ ఫ్రెండ్స్తో వీడియోస్ చేయడానికా? ఎర్లీగా లేచి రూమ్ అయితే క్లీన్ చేశాను. అండ్ మా తర్వాత మా రిక్కీ గారికి అయితే ఉగ్గు పెడుతున్నాను. మార్నింగ్ ఉగ్గు తినేసి ఇంకో రౌండ్ మళ్ళీ లెవెల్ 30 అలా మళ్ళీ పడుకుంటాడు రిక్కీ. సో అతనికి ఫస్ట్ మేము టీ పెట్టుకోకుండా ముందే రిక్కీకి ఉగ్గు పెడతాను. ఆ ఉగ్గు తినేసి మళ్ళీ పడుకుంటాడు రిక్కీ. మార్నింగ్ అయితే రిక్కీకి కొంచెం కోల్డ్ అయితే అయింది. సో కోల్డ్ సిరప్ అయితే వేస్తున్నాను. రిక్కీ చేపెట్టొద్దు నోట్లో. మాకిడ ఫేస్ అయితే చూడండి ఎలా ఉందో. మొత్తం అది కోతి పూసుకున్నట్టు పూసుకుంది. చాపీస్ స్లేట్ మీద రాసి మొత్తం మళ్ళీ ఫేస్కి పూసుకుంది. ఎక్కువసేపు అలా సరదాగా ఇక ముగ్గురం ఆడుకుంటాము. ఫోన్ వీడియో తీసుకుంటాం. ఏం చేయాలి, ఇంట్లో ఉండి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే ఇట్లా వీడియోస్ తీస్తున్నాము. అందరు బ్యాడ్ కామెంట్ అయితే చేయకండి. అంత కావాలంటే మీకు కూడా వీడియోస్ చేయవచ్చు. తన్నులు కూడా తినేసింది నాతో పాటు. హాయ్ చెప్పు మమ్మ అందరికి. హాయ్, అందరు బాగున్నారా? మరి అక్కికి ఈరోజు జ్వరం అయితే వచ్చింది. సో వాయిస్ అయితే రావట్లేదు కదా. ఈరోజు హాలిడే. తనకు హాలిడే అని కూడా తెలియక నేను స్కూల్ పోను అని ఏడుస్తుంటే 2 బిస్కెట్లు వేసా. తిన్నది, బాగా తినేసి ఎప్పుడు అర్థమైంది అనుకుంటా ఆడుకుంటుంది కదా మమ్మ. మన హౌస్ క్లీనింగ్ అయిపోయింది. అండ్ తమ్ముడికి ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు తమ్ముడు పడుకున్నాక మనం ముఖాలు కడుక్కొని మనం తినేద్దాం. ఉగ్గు కూడా ప్రిపేర్ అయింది చూడండి. నేను రోజు మార్నింగ్ అయితే ఉగ్గు అయితే తినిపిస్తాను రిక్కీకి. కొంచెం అందులో 2 డ్రాప్స్ అంతా నెయ్యి వేసి పెడతాను. కొంచెం చల్లారి ఇంకా బౌల్లో వేసి పక్కన పెడితే తినేసరికి అది కొంచెం కూల్గా అవుతుంది. వేడిగా తినిపించలేము కదా. సో అది బౌల్లో సర్వ్ చేసి పక్కన పెడతాను కూల్ అవ్వడానికి. నేను తమ్ముకి తినిపించినాక దోశలు వేస్తా. అది కూల్ అయ్యేలోగా నేను దోశకి పల్లి చట్నీ తినను, నాకు ఇష్టం ఉండదు. నేను అదేంటిది ఈ టమాటా చట్నీ చేసుకుంటాను. సో వాళ్ళు తినేసరికి టమాటా చట్నీ ఆయిల్ మీద కొంచెం ఫ్రై అవుతుంది. తర్వాత అది చల్లారినాక మిక్సీ వేసుకోవచ్చు. ఫస్ట్ నేను ముందుగా అది పచ్చిమిర్చి వేసుకుంటే కొంచెం వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆయిల్ వేయకుంటే చిటపట ఉంటుంది కదా. సో ముందు నేను పచ్చిమిర్చి వేసి కొంచెం వాటర్ అబ్జర్వ్ అయ్యాక ఆయిల్ వేస్తాను. టమాటా చట్నీ ఫస్ట్ ప్రిపేర్ అయితే తర్వాత దోశలు ఈజీగా వేసుకొని తినొచ్చాను. నేను ముందుగా టమాటా చట్నీ అయితే చేసుకుంటాను. మొత్తం చిటపట అని స్టవ్ మొత్తం ఆయిల్ అయితే కొంచెం నీట్గా తుడుచుకుంటున్నాడు. తర్వాత మా అక్కికి బ్రష్ అయితే చేపిద్దామని బయటికి వెళ్ళాను. అక్కి బ్రష్ వేసుకున్నాక నేను చేసుకున్నాక ఇద్దరం ఫేస్ వాష్ చేసుకొని అంతలోగా మేము బ్రష్ వేస్తుంటే రిక్కీ బయటి వరకు వచ్చాడు చూడండి. అక్కడికి వచ్చి కూర్చున్నాడు, ఆడుకుంటుండు. దోశ తినదంట. సో అంటే ప్రొమోగ్రానేట్ తింటుందంట. తీసిచ్చాను, అది తింటుంది. రిక్కీ ఏమో ఉగ్గు తింటున్నాడు.
ఇద్దరు తిండి అయిపోయాకనే నేను స్టార్ట్ చేస్తాను. తింటున్నాడు రిక్కి. ఏం తింటున్నావే? ఏం తింటున్నావు? మొక్క దోశలు అయితే వేసుకున్నాను. దోశలు వేసుకొని చట్నీ పెట్టుకొని తర్వాత తిందామని వచ్చా. ఈ పాటికి రిక్కి పడుకున్నాడు. రిక్కి పడుకుంటే నాకు ప్రశాంతంగా తిన్నట్టు అనిపిస్తుంది. ఈలోగా అక్కీట కూడా వచ్చింది. అక్కీ వస్తే అక్కీకి కూడా పెట్టాను. నేనైతే దోశలు తింటున్నాను. చట్నీ విత్ దోశ విత్ చట్నీ, ఇది టమాటా చట్నీ బాగుంటుంది పల్లి చట్నీ కంటే. ఒకసారి టేస్ట్ చేయండి, సూపర్గా ఉంటుంది. అక్కి ఏమో డ్రాగన్ ఫ్రూట్ తింటా అనేది, పొమ్మగంట అయిపోయింది ఇంకా డ్రాగన్ ఫ్రూట్ తింటా అని మంచిగా ఇక డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇచ్చా ఆమెకి. అందులో ఇక అక్కి ఆడుకుంటుంది. వినండి అక్కి వాయిస్ ఓవర్ వినండి ఇప్పుడు. ఇంకా That's 1, 2, 3, 4. Hi friends. Hi friends. Hi friends. Hi friends. Hi friends. Hi friends.